So now acids, bases and salts. So here in this, first nature of an acid base involved in the salt formation. So దానికి చెప్తే నేచర్ ఆఫ్ అన్ యాసిడ్ అంటే యాసిడ్ ఎట్లా ఉంటుంది, బేస్ ఎట్లా ఉంటుంది ఇన్ ద సాల్ట్ ఫార్మేషన్ లో. నేచర్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ బేస్ ఇన్ ద సాల్ట్ ఫార్మేషన్ అంటే సాల్ట్ ఎట్లా ఫామ్ అవుతుందని చెప్పాను. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ ఇన్ సాల్ట్ ఫార్మేషన్. సో దట్ ఈస్ నెక్స్ట్ దిస్ సైడ్ ఈస్ గివెన్, దట్ ఈస్ pH వాల్యూ ఆఫ్ pH వాల్యూ అంటే నేచర్. pH వాల్యూ ఎట్లా ఉంటుందండి అండ్ నేచర్ ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సాల్ట్ ఫార్మింగ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఒక సాల్ట్ ఫార్మింగ్, సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఒక సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ అంటే మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ యాసిడ్ తీసుకొని దాంతో సాల్ట్ ఫామ్ చేసామనుకోండి, అండ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నా కూడా, స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే కూడా సాల్ట్ ఫామ్ అయితే స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ బేస్. సో అది NaCl అనేది సాల్ట్ ఫామ్ అవుతుంది. సాల్ట్ స్ట్రాంగ్ యాసిడ్ తోటి స్ట్రాంగ్ బేస్ తోటి NaCl అనేది సాల్ట్ ఫామ్ అవుతుంది. ఆ సాల్ట్ ఎట్లా ఉంటుందంటే సాల్ట్ కి యొక్క pH వాల్యూ ఎంత ఉంటుందని చెప్పాను. సాల్ట్ pH వాల్యూ ఎంత చెప్పండి, చెప్పవచ్చు. సాల్ట్ pH వాల్యూ ఎంత? సాల్ట్ pH వాల్యూ 7. సో దట్ ఈస్ న్యూట్రల్. దాని ఎట్లా ఉంటుంది వాల్యూ? న్యూట్రల్. అది నేచర్ వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ ఈజ్ సాల్ట్స్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. సపోజ్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి, సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, ఒక స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటాం, స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఒక వీక్ బేస్ కలిపినా కూడా, స్ట్రాంగ్ యాసిడ్ తీసుకొని కలుపుతాం, వీక్ బేస్ తీసుకొని కలిపితే కూడా సాల్ట్స్ ఫామ్ అవుతాయి. సో అట్లా ఫామ్ అయ్యే సాల్ట్ ఏంటంటే NH4Cl అనేది సాల్ట్. అది స్ట్రాంగ్ యాసిడ్ తోటి వీక్ బేస్ తోటి కలిసి NH4Cl ఫామ్ అవుతుంది. దీని నేచర్ ఎట్లా ఉంటుందంటే ఇది pH వాల్యూ వచ్చేసి దట్ ఈస్ <7 ఉంటుంది. pH వాల్యూ ఎంత ఉంటుంది? <7. సో దీనికి వచ్చేసి అసిడిక్ నేచర్ ఉంది. నేచర్ ఏమవుతుంది? అసిడిక్ నేచర్. ఎందుకంటే చెప్పాను నేను 0 to 7 వరకు యాసిడ్స్, 7 అబౌవ్ ఉంటే బేస్. నెక్స్ట్ థర్డ్ వన్ సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్. ఇక్కడ వీక్ యాసిడ్ తీసుకుంటాం అండ్ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటాం, దాంతో కూడా సాల్ట్స్ ఫామ్ అవుతాయి. స్ట్రాంగ్ బేస్. సో దట్ ఈజ్ ఏం ఫామ్ అవుతుందంటే దట్ సాల్ట్ ఏంటంటే CH3COONA. ఓకే, సోడియం ఎసిటాల్డిహైడ్. సో ఇది బేస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ బేసిక్ నేచర్ ఉంటుంది. దీని యొక్క pH వాల్యూ ఎట్లా ఉంటుందంటే <7 ఉంటుంది. 7 కంటే ఎక్కువ ఉంటే అది ఏంటంటే ఏం నేచర్ అని చెప్పాను? 7 కంటే ఎక్కువ ఉంటే బేసిక్ నేచర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. అంటే వీక్ యాసిడ్ కంబైన్ అవుతుంది వీక్ బేస్ తోటి, అప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది. వీక్ బేస్ తోటి వీక్ యాసిడ్ కంబైన్ అయినప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది కదా. ఆ సాల్ట్ ఎట్లా ఆ సాల్ట్ ఏంటంటే CH3COONH4. ఈ సాల్ట్కి 7 అన్న ఉంటుంది, ఆర్ అంటే 3 ప్రాపర్టీస్ ఉంటాయి. <7 అన్న రావచ్చు, ఆర్ <7 అన్న వస్తుంది, ఆర్ ఇంకోటి ఏమొస్తుందంటే <7 అన్న వస్తుంది pH వాల్యూ. సో దీని నేచర్ ఎట్లా ఉంటుందంటే 7 వచ్చినప్పుడు న్యూట్రల్ ఉంటుంది,
అండ్ లెస్ దాన్ 7 వచ్చినప్పుడు యాసిడిక్ ఉంటుంది, గ్రేటర్ దాన్ 7 వచ్చినప్పుడు బేసిక్ నేచర్ ఉంటుంది. సో నోట్ చేసుకోండి. కంప్లీట్ అయిందా? ఓకే, రబ్ చేయన్నా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటే ఎస్టర్డే సెడ్ దట్ యాసిడ్ ప్లస్ బేస్ యాడ్ అయినప్పుడు వి గెట్ సాల్ట్ అండ్ ఇంకేం ఫామ్ అవుతాయి, సాల్ట్ అండ్ వాటర్ ఫామ్. సో ఆ రియాక్షన్ ని మనం ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటాం. ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ డిఫరెంట్ కెమికల్స్ తోటి, డిఫరెంట్ యాసిడ్స్, డిఫరెంట్ బేసెస్ కలిసి మనకు సాల్ట్ ఫామ్ అవుతాయి. వాటిని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటాం. సో యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ reaction, and acid plus base say that reaction is called as neutralization reaction. So here the reaction between acid with a base to give a salt and water is known as న్యూట్రలైజేషన్ రియాక్షన్. దాన్ని మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఎగ్జామ్లో వస్తుంది. సో యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్, దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ రాసుకుంటే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ అండ్ ఏం ఏర్పడతాయి, వాటర్, సాల్ట్ ప్లస్ వాటర్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి NaOH అనేది ఒక బేస్. NaOH అనేది బేస్. ఇక్కడ రాసుకోవచ్చు HCl, హైడ్రోజన్ క్లోరైడ్, దిస్ ఇస్ యాసిడ్, ప్లస్ NaOH, దిస్ ఇస్ బేస్, and these two combine and give salt plus ఏం ఇస్తుంది, salt plus water. So salt here formed is NaCl plus water ఏమవుతుందంటే H2O. So this is the salt and this is water, and now this reaction is called HCl plus NaOH gives NaCl plus H2O. This reaction is called which reaction? దీన్ని ఏమంటాం చెప్పండి? న్యూట్రలైజేషన్. ఎస్, న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో నోట్ చేసుకోండి. మీకు ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు, డాష్
హెచ్సిఎల్ దగ్గర డాష్ ఇచ్చేసి ప్లస్ NaOH డాష్ H2 అట్లా ఇచ్చిన హెచ్సిఎల్ అండ్ NaCl అని చెప్పి డాష్ లో ఉంటుంది. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఫార్మేషన్ సాల్ట్ ఇస్ NaCl ఫామ్ అవుతుంది. సో నోట్ చేసుకున్నారా? ఎస్. నెక్స్ట్, ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ లోపల అది ఏ రియాక్షన్ అవుతుందని చెప్పాను? ఎగ్జోథర్మిక్ రియాక్షనా, ఎండోథర్మిక్ రియాక్షనా? న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి? హీట్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఎండోథర్మిక్ అంటే హీట్ ని తీసుకుంటుంది, రిసీవ్. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అనేవి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అవి. ఓకేనా? సో ఇక్కడ ఎంత హీట్ కూడా వెలువడుతుంది. ఆ హీట్ ఎనర్జీ ఎంత అనేది కూడా అది ఎగ్జామ్ లో వస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అది. నోట్ డౌన్. సెకండ్ పాయింట్, దిస్ ఇస్ ద హీట్ లిబరేటెడ్. The heat liberated during the neutralization reaction. During the neutralization reaction. During the neutralization of strong acid. ఒక strong acid తీసుకుందాం. Strong acid and strong base. And strong base is called heat of neutralization. అంటే అట్లా హీట్ లిబరేట్ అవుతుంది కాబట్టి ఆ రియాక్షన్ ఏమంటామంటే హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటాం. అంటే ఆ న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో హీట్ రిలీజ్ అవుతుంది, హీట్ లిబరేట్ అవుతుంది కాబట్టి దాన్ని హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటే ఆ హీట్ ఏమంటామంటే హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటాం. సో ఇట్స్ వాల్యూ ఈస్, ఒక స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిసినప్పుడు రిలీజ్ అయిన హీట్ వాల్యూ ఎంతో తెలుసా? Its value is 13. ఆర్ దీన్నే ఇంకొక వాల్యూగా ఎట్లా చెప్పచ్చు అంటే 57.3 జౌల్స్ లో చెప్తే కిలో జౌల్స్ పర్ మోల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో వెలువడే హీట్ వాల్యూ స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ యాడ్ అయినప్పుడు ద హీట్ రిలీజ్డ్, ద హీట్ లిబరేటెడ్ ఈజ్ హౌ మచ్? 13.7 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఆర్ 57.3 కిలో జౌల్ పర్ మోల్. For example, H2SO4, this is a strong acid. This is strong acid plus NaOH అంటే దాన్ని ఆఫ్టర్ బ్యాలెన్స్ చేసిన తర్వాత ఇక్కడ 2NaOH అని ఇస్తున్నాడు. ఈ రియాక్షన్ మొత్తం బై హార్ట్ చేసుకోండి. దిస్ ఇస్ స్ట్రాంగ్ బేస్ అండ్ గివ్స్, ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే
Na2SO4 and plus 2H2O after balancing the equation total గా రాస్తున్నా. ఈ Na2SO4 సోడియం సల్ఫేట్ అనేది సాల్ట్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ వాటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రియాక్షన్ లో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ యాడ్ అయినప్పుడు ఎవాల్వ్ అయ్యే ఇక్కడ హీట్ ఎనర్జీ ఎంత దాకా ఉంటుందంటే, అంటే దీంట్లో ఎవాల్వ్ అయింది మాత్రం 27 ప్లస్ 27.4 కిలో క్యాలరీస్ ఎవాల్వ్ అయింది. 27.4 కిలో క్యాలరీస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో జనరల్గా 13.7 కిలో క్యాలరీస్ ఎవాల్వ్ అవుతుంది. ఇది 27 కిలో క్యాలరీస్ ఎవాల్వ్ అయింది. ఓకే, నోట్ చేసుకోండి. అంటే 13.7కి డబల్ అంటే ఎంత అవుతుంది? 27.4 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ జనరల్గా మీకు అడిగినప్పుడు 13.7 అని చెప్పి పెట్టండి. ఓకే, రబ్ చేయమంటారా? అయిపోయిందా? ఓకేనా? సో నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్. నిన్న నేను చెప్పాను మెటల్ ఆక్సైడ్స్ దేనిలాగా బిహేవ్ చేస్తాయి. మెటల్ ఆక్సైడ్స్ ఏమవుతాయని చెప్పాను. మెటల్ ఆక్సైడ్స్ రాయించాను కదా నేను. మెటల్ ఆక్సైడ్స్ కొన్ని మెటల్స్ MgOH ఇవి ఉన్నాయి కదా, మీకు బేసిస్ లో రాయించాను నేను. మెటల్ ఆక్సైడ్స్ దేనిలాగా బిహేవ్ చేస్తాయి, వాటి ప్రాపర్టీ ఏంటి? రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. చెప్పండి, చదువుతలేరా? ఇంటికి వెళ్ళి చదవాలి కదా, ఎప్పుడప్పుడు చదవాలి. మీరు ఏదో అకాడమీ 10th క్లాస్ కోసం చదివినట్టు కాకుండా ప్రతిదీ ఇప్పటి నుంచి చాలా చదువుతుండాలి. డైలీ రెగ్యులర్గా టెక్స్ట్ బుక్స్ చదవాలి. సో ద మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఏమని చెప్పాను నేను? ద మెటాలిక్ ఆక్సైడ్స్ ఏమని చెప్పాను? ఎవరు చదవలేదా? మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే ఏం రాయించాను? అవి ఏంటివని రాయించాను? మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఏంటిది? అవి ఏం నేచర్ కలిగి ఉంటాయి? బేసిక్ నేచర్ ఉంటాయి, అంటే అవి బేసెస్ అన్నట్టు. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అండ్ రియాక్ట్స్ విత్, అవి బేసెస్ కాబట్టి అవి ఏం చేస్తాయంటే యాసిడ్స్ తోటి రియాక్ట్ అవుతాయి. అండ్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్, యాసిడ్స్ తోటి బేసెస్ మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ ఫార్మ్. ఏం ఫామ్ అవుతాయి మరి? మెటాలిక్ ఆక్సైడ్స్ బేసెస్ అన్నాం, అవి యాసిడ్స్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతాయి? టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్సో మనం ఏమంటాం అంటే మెటాలిక్ ఆక్సైడ్స్ యాసిడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు వచ్చి సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్, ఆ రియాక్షన్ ని మనం ఏమంటాము? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అనేది మెటల్, దీని ఆక్సైడ్ వచ్చేసి కాపర్ ఆక్సైడ్. ఇది ఏంటంటే కాపర్ ఆక్సైడ్ అనేది మెటల్ ఆక్సైడ్. ఇది కాపర్ ఈజ్ ఏ మెటల్ అండ్ కాపర్ ఆక్సైడ్ ఈజ్ ఏ మెటల్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్ అని రాసుకోండి దీన్ని. కాపర్ ఆక్సైడ్ ఈజ్ ఏ మెటల్ ఆక్సైడ్. ప్లస్ ఇది HCl అంటే 2HCl ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ హైడ్రోజన్ క్లోరైడ్ వచ్చేసి యాసిడ్. ఇది యాసిడ్ తోటి కంబైన్ అయినప్పుడు ఇక్కడ CuCl2 కిప్రస్ క్లోరైడ్ ప్లస్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే H2O వాటర్ ఫామ్ అవుతుంది.
సో దిస్ ఈజ్ సాల్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మెటల్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్ టూ HCl గివ్స్ CuCl2 సాల్ట్ ఫామ్ అవుతుంది ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. ఈక్వేషన్ నేర్చుకొని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ సైడ్ కాపర్ ఒక్కటే ఉంది, ఇక్కడ వన్ ఎలిమెంట్ వన్ ఆటమ్ ఉంది, వన్ మాలిక్యూలే, హియర్ వన్ మాలిక్యూల్ ఉంది, ఓకే కాపర్ బ్యాలెన్స్డ్ అయింది. హియర్ ఆక్సిజన్ 1 ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో, హియర్ ఆల్సో 1, ఓకే దిస్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్. బట్ ఇక్కడ H2 హైడ్రోజన్లు రైట్ హ్యాండ్ సైడ్ లో 2 ఉన్నాయి, బట్ HCl లో ఒక్కటే ఉంది ఇక్కడ, కాబట్టి దీన్ని ఏం చేయాలి, 2 హైడ్రోజన్ చేయాలంటే దీని ముందు 2 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్లు ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ 2 దేర్, సో ఇక్కడ 2 పెట్టేస్తే ఇక్కడ 2 హైడ్రోజన్లు అవుతాయి, 2 క్లోరిన్లు అవుతాయి. సో ఇట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రబ్ చేయమంటారా? రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ కూడా మనము బేసిస్ అని చెప్పాము. నాన్ మెటల్ ఆక్సైడ్స్ వచ్చేసి అసిడిక్ ఇన్ నేచర్ అని చెప్పాము. రియాక్ట్స్ విత్ టు బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూట్రలైజేషన్. అయితే మెటాలిక్ ఆక్సైడ్స్ వచ్చేసి బేసిస్ అంటాము, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్ అవుతాయి. సో యాసిడ్స్ అనేవి నాన్ మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్స్ అవుతాయి కాబట్టి అవి బేసెస్ తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ దేంతో రియాక్ట్ అవుతాయి? నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏమని చెప్పాను నేను, అవి ఏం నేచర్ కలిగి ఉంటుంది, యాసిడిక్ నేచర్ ఉంటాయి. ఇవి యాసిడిక్ నేచర్ ఉంటాయి కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే బేస్ తోటి రియాక్ట్, ఇట్స్ ఏ బేస్. సో అట్లా రియాక్షన్ అయినప్పుడు ఇక్కడ రాసుకోండి, ద నాన్ మెటల్ ఆక్సైడ్స్ are acidic in nature, and reacts with base to form ఏం ఫామ్ అవుతాయి, సాల్ట్ అండ్ వాటర్. సో దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అంటే మెటాలిక్ ఆక్సైడ్స్ ప్లస్ యాసిడ్స్ కూడా న్యూట్రలైజేషనే. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే యాసిడ్స్ అయితే అవి బేసిస్ తో రియాక్ట్ అయినప్పుడు దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏం రియాక్షన్ అంటామంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూట్రలైజేషన్ అంటాం. సో హియర్ ఫస్ట్ CaOH టేకెన్ ట్వైస్ అంటే దిస్ ఈజ్ బేస్, ఇది ఒక కాపర్ హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ తీసుకుంటాం. ఈ బేస్ ని మనము దేంతో యాడ్ చేస్తున్నాం అంటే నాన్ మెటల్, అంటే కార్బన్ అనేది నాన్ మెటల్, ఇది మెటల్ కాదు. దీని యొక్క ఆక్సైడ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, ఇది నాన్ మెటాలిక్ ఆక్సైడ్. ఈ నాన్ మెటల్ ఆక్సైడ్ ఏ నేచర్ కలిగి ఉంటుంది అని చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ ఏ నేచర్ కలిగి ఉంటుంది, ఏం నేచర్, యాసిడిక్ నేచర్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే బేస్, ఇది ఈ బేస్ ప్లస్ ఇది నాన్ మెటల్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది యాసిడిక్ నేచర్ ఉంటుంది. సో ఇవి రెండు కలిసినప్పుడు కంబైన్ అయినప్పుడు దే గివ్ కాల్షియం కార్బోనేట్ అనే సాల్ట్ ఇస్తుంది, CaCO3, దిస్ ఇస్ సాల్ట్, ప్లస్ ఇక్కడ ఏం ఏర్పడుతుంది అంటే వాటర్ ఏర్పడుతుంది, వాటర్ కంబైన్, దట్ ఈస్ H2O. సో దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఫస్ట్ బేస్ ని టేకెన్ ట్వైస్ అంటే ఇది వేరే రియాక్షన్ వల్ల ఏర్పడ్డ బేస్ ఇది.
యాక్చువల్గా దీని కెమికల్ నేమే అట్లా. కాల్షియం హైడ్రాక్సైడ్ కెమికల్ నేమ్ ఏంటంటే CaOH టేకెన్ ట్వైస్. అన్నిటికీ రాదు. ఇప్పుడు NaOH ఉంది, NaOHకి జస్ట్ NaOH ఉంటుంది. KOH ఉంది, పొటాషియం హైడ్రాక్సైడ్, KOH ఉంటుంది. కానీ CaOH టేకెన్ ట్వైస్ అనే దానికి మాత్రం, కాల్షియం హైడ్రాక్సైడ్కి మాత్రం కెమికల్ నేమ్ అదే. ఓకేనా? ఇది వేరే కెమికల్స్ హైడ్రోజన్ వాటర్ తోటి కలిసి కాల్షియం హైడ్రాక్సైడ్ ఈ టేకెన్ ట్వైస్ అనేది దీనికి వస్తుంది. కొన్నిటికి మాత్రమే అట్లా ఉంటుంది. ఓకేనా? సో నోట్ చేసుకున్నారా? రైట్. నెక్స్ట్ కామన్ సాల్ట్. ఇది ఇంపార్టెంట్. ఇది అందుకే నేను కేర్ఫుల్గా ఒక్కొక్కటి స్లోగా చెప్తున్నాను. ఇది ఒక్కటి అయిపోయిందంటే దీంట్లో కూడా చాలా టాపిక్స్ వస్తాయి మీకు. రేపు డిప్లొమాలో కూడా ఈ టాపిక్ ఉంటుంది. మీరు రీసెట్కి వెళ్ళినా కూడా ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంజనీరింగ్కి వెళ్ళినా కూడా. ఓకే, సో రబ్ చేస్తున్నాను. రబ్ చేయమంటారు? అయిపోయిందా? నెక్స్ట్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అంటే మనం డైలీ ఇంట్లో వాడతాం చూడండి, దట్ ఈస్ ద కామన్ సాల్ట్ ఆర్ టేబుల్ సాల్ట్ అంటాం దాన్ని. టేబుల్ సాల్ట్ అంటే టేబుల్ మీద ఇంట్లో వాడేదాన్ని టేబుల్ సాల్ట్ అంటాం. దాన్నే మనం ఏమంటామంటే, మనము టేబుల్ సాల్ట్ అంటే తినే ఉప్పు. మనము ఉంటుంది కదా సాల్ట్, మనం ఇంట్లో వంటల్లో వేసుకునే ఉప్పు ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ కామన్ సాల్ట్. సో ఆ కామన్ సాల్ట్ గురించి చెప్తే, వాట్ ఈస్ కామన్ సాల్ట్? కామన్ సాల్ట్ ఆర్ దీన్ని మనం ఏమంటామంటే టేబుల్ సాల్ట్ అంటాం. టేబుల్ సాల్ట్. సో ఈ కామన్ సాల్ట్ నే మనము సింబాలిక్ గా చెప్తే ఏం సింబల్ అంటాం చెప్పండి? కామన్ సాల్ట్ సింబల్ చెప్పండి. NaCl. సో ఇక్కడ ఈ సాల్ట్స్ అనేవి ఏంటంటే, ఇవి ఏం కాంపౌండ్స్ అంటామంటే, సాల్ట్స్ ఆర్ అయానిక్ కాంపౌండ్స్. అవి ఏమవుతున్నాయి? యాసిడ్స్ లో ఉన్న H3O ప్లస్, బేసెస్ లో ఉన్న OH- అయాన్స్ తోటి రియాక్షన్స్ అంటే కాంబినేషన్ లో అయాన్స్ కంబైన్ అయ్యి మనకు సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఈ అయాన్స్ అనేవి, సాల్ట్స్ అనేవి ఏం కాంపౌండ్స్ అంటే అయానిక్ కాంపౌండ్స్ అంటాం. అయానిక్ కాంపౌండ్స్. అయాన్స్ తోటి సాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఫార్మ్డ్ బై అయానిక్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై న్యూట్రలైజేషన్. ఫార్మ్డ్ బై న్యూట్రలైజేషన్. న్యూట్రలైజేషన్ బిట్వీన్ వేటి మధ్య న్యూట్రలైజేషన్ జరుగుతుంది? న్యూట్రలైజేషన్ బిట్వీన్ వేటి మధ్య జరుగుతుంది న్యూట్రలైజేషన్? యాసిడ్ అండ్ బేస్. యాసిడ్ అండ్ బేస్ సాల్ట్స్ వాటి మధ్య జరిగినప్పుడు ఈ సాల్ట్స్ అనేవి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. అయానిక్ కాంపౌండ్స్. సాల్ట్స్ అంటే NaCl అనేది కూడా అయానిక్ కాంపౌండ్. దీంట్లో Na+ అనే అయాన్ ఉంటుంది అండ్ Cl- అనే అయాన్ ఉంటుంది. Na+ అనే క్యాటయాన్ ఉంటుంది, Cl- అనే యానయాన్ ఉంటుంది. ఓకే, సో సాల్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఇప్పుడు నేను చెప్పాను యాసిడ్స్ ఎలక్ట్రోలైట్స్ అన్నాను, బేసెస్ కూడా ఎలక్ట్రోలైట్స్ అన్నాను. అవి రెండు కంబైన్ అయిన తర్వాత సాల్ట్స్ ఫామ్ అవుతాయి కదా. ఈ సాల్ట్స్ ఏంటివి? న్యూట్రల్. సాల్ట్స్కి ఏముంటుంది? pH వాల్యూ 7. సాల్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటే ఈ సాల్ట్స్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది డు నాట్ పాస్. ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. అవి ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు. ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేయవని కాదు అక్కడ. సో దే హ్యావ్ నో చార్జ్. ఐదర్ పాజిటివ్ చార్జ్ ఉండదు ఆర్ నెగిటివ్ చార్జ్ ఉండదు. ఇప్పుడు NaCl అంటే Na+ ఉంటుంది, Cl- ఉంటుంది. ఈ NaCl కంబైన్ అయిపోయి టోటల్లీ ఇట్ ఈస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అవుతుంది. దీని మీద చార్జ్ ఉండదు. ఓకేనా? దీని మీద నథింగ్ చార్జ్ అంటే జీరో చార్జ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సీ వాటర్ అండ్ యాజ్ ఏ రాక్ సాల్ట్. సోడియం క్లోరైడ్ మనకి ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కామన్ సాల్ట్ అనేది తినే ఉప్పు ఎక్కడి నుంచి తయారవుతుంది? సీ నుంచి, సముద్రం నుంచి. మనకు గాంధీ గారు కూడా సముద్రం దండి సత్యాగ్రహం చేసినప్పుడు ఉప్పు సత్యాగ్రహము అని చెప్పి చేశారు. ఆయన దండి దగ్గర ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళి
అక్కడ ఉప్పును వడబోసి అంటే నీటిని ఎండగట్టి వాళ్ళందరూ కలిసి ప్రజలందరూ కలిసి ఉప్పును తయారు చేశారు. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఉప్పు తయారవుతుంది. అంటే సముద్రపు వాటర్ నుంచి ఉప్పు తయారవుతుంది. కామన్ సాల్ట్ అనేది ఈజ్ అవైలబుల్ ఇన్ విచ్ వాటర్? ఈజ్ అవైలబుల్ ఇన్ సీ వాటర్. ఈజ్ అవైలబుల్ ఇన్ సీ వాటర్. సీ వాటర్. ఓకే, నెక్స్ట్ దీన్ని మనము వాటర్ అండ్ యాజ్ ఏ రాక్ సాల్ట్ అంటాం. అంటే సీ వాటర్లో ఉంటుంది. ఈ సీ వాటర్ లోపల ఏవేవి లభిస్తాయి? మరి మనకు వాటర్ ఉంటుంది అండ్ యాజ్ ఏ ఆ ఉప్పు ఎట్లా లభిస్తుంది? వాటర్గా ఉంటుంది దాంట్లో. అండ్ యాజ్ ఏ రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ అంటే రాళ్ళు ఉంటాయి, తెలుసు కదా మనకు. రాళ్ళ ఉప్పు కూడా దొరుకుతుంది, చూసారా మీరు? ఎండగట్టినప్పుడు రాళ్ళుగా ఉప్పు లభిస్తుంది మనకు, అవునా కాదా? రాళ్ళ ఉప్పు, రాతి ఉప్పు అంటాం దాన్ని. దాంట్లోంచి బండల్ లాగా ఇంత పెద్దగా ముక్కలుగా లభిస్తుంది. దాన్ని రాక్ సాల్ట్ అంటాం. దాన్ని మనం పౌడర్గా చేసి శుభ్రపరిచి మనం ఇళ్లలో తినే ఉప్పుగా వాడుకుంటాం. నెక్స్ట్, సీ వాటర్ కంటైన్స్ 2.7 to 2.9% ఆఫ్ కామన్ సాల్ట్ ఉంటుంది. సీ వాటర్లో ఎంత కామన్ సాల్ట్ ఉంటుందంటే 2.7 to 2.9% కామన్ సాల్ట్. సీ వాటర్ కంటైన్స్ 2.7 to 2.7% to 2.9% ఆఫ్ కామన్ సాల్ట్. దాంట్లో అంత పర్సెంటేజ్ కామన్ సాల్ట్ ఉంటుంది. మిగతాది ఏముంటుంది మరి సీ వాటర్లో? మిగతాది ఏముంటుంది? 2.7 నుంచి 2.9% కామన్ సాల్ట్ ఉంటుంది అన్నాను. మరి మిగతాది ఏముంటుంది సీ వాటర్లో? వాటర్ ఉంటుంది, కరెక్ట్. అట్లా దాన్ని ఏం చేస్తారంటే అండ్ ఈజ్ సెపరేటెడ్. ఆ కామన్ సాల్ట్ అంత దాన్ని ఎట్లా అంటే అండ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ సీ వాటర్ బై. ఏ ప్రాసెస్ తోటి సెపరేట్ చేస్తాం చెప్పండి ఎవరన్నా? అండ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ సీ వాటర్ బై. ఏ ప్రాసెస్ లో సెపరేట్ అవుతుంది? ఎవాపరేషన్. వెరీ గుడ్. అండ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ సీ వాటర్ బై ఎవాపరేషన్. ఎవాపరేషన్ ప్రాసెస్ లోపల మనం ఏం చేస్తామంటే దాన్ని గాలి లోపల దాన్ని ఎవాపరేషన్ అంటే తెలుగులో ఇంకిపోవడం అంటారు. దాన్ని ఎవాపరేట్ అయిందంటారు. గాల్లో ఆవిరైపోతుంది, ఓకేనా? వాటర్ ఆవిరైపోయి కింద ఉప్పు తయారవుతుంది, ఎవాపరేషన్ ప్రాసెస్. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి డిపాజిట్స్ ఆఫ్ రాక్ సాల్ట్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్ డ్యూ టు ఇంప్యూరిటీస్. మనకు లభించే రాక్ సాల్ట్ ఏదైతే ముక్కలు ఉంటుంది చూసారా, అది అట్లా అప్పటికప్పుడు తెల్లగా ఉండదు. ఆ రాక్ సాల్ట్ అనేది రాళ్ళ ఉప్పు ఎట్లా ఉంటుంది? సీ వాటర్ నుంచి తీసింది ఏ కలర్ లో ఉంటుందట? డిపాజిట్స్ ఆఫ్ రాక్ సాల్ట్ ఆర్ ఇన్ విచ్ కలర్? రాక్ సాల్ట్ ఆర్ ఇన్ బ్రౌన్ కలర్. గోధుమ రంగులో ఉంటుంది. ఏ రంగులో ఉంటుంది? గోధుమ రంగులో. తర్వాత దాన్ని శుభ్రపరిచి మనము వైట్ కలర్ గా అంటే మలినాలు ఉంటాయి దాంట్లో. గోధుమ రంగు ఎందుకు ఉంటుంది దాంట్లో? డ్యూ టు ఇంప్యూరిటీస్ అంటే మలినాలు, చెత్త అంటే అవి ఉంటాయి కదా, మలినాలు సంబంధించిన లవణాలు అంటే అవన్నీ భూమిలోంచి వస్తాయి కాబట్టి ఇంప్యూరిటీస్ ఉంటాయి, మలినాలు ఉంటాయి, శుభ్రత లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ మలినాల వల్ల అది బ్రౌన్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్, ఫోర్త్ది ప్యూర్ సోడియం క్లోరైడ్. అంటే సోడియం క్లోరైడ్ అంటే NaCl. ప్యూర్ సోడియం క్లోరైడ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ సాల్ట్ సొల్యూషన్ బై పాసింగ్ HCl గ్యాస్. అంటే మనకు సాల్ట్ సొల్యూషన్ అంటే నీటిలో, సముద్రపు నీటి లోపల సాల్ట్ సొల్యూషన్ అది చిక్కగా ఉన్నటువంటి సాల్ట్ సొల్యూషన్ లోపలికి ప్యూర్ సోడియం క్లోరైడ్ ఈజ్ సెపరేటెడ్. ఎట్లా సెపరేట్ చేస్తారు సోడియం క్లోరైడ్ ని? దాంట్లోకి ఏ గ్యాస్ పంపిస్తారని చెప్తున్నారు? ఏ గ్యాస్ పంపిస్తారు? ఈ సెపరేటెడ్ ఫ్రమ్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ని పంపిస్తారు. సెపరేటెడ్ ఫ్రమ్ సాల్ట్ సొల్యూషన్ నుండి సెపరేట్ చేస్తాం ప్యూర్ సోడియం క్లోరైడ్ ఉప్పుని.
బై పాసింగ్ విచ్ గ్యాస్? హైడ్రోజన్ క్లోరైడ్. బై పాసింగ్ HCl, హైడ్రోజన్ క్లోరైడ్ అంటే ఏంటి? HCl గ్యాస్. HCl గ్యాస్ ని ఆ సాల్ట్ సొల్యూషన్, ఆ సముద్రపు నీటికి ప్రసరింపజేసి, అంటే దాని లోపల పంపించి ప్రాసెస్ చేసి ఆ సాల్ట్ సొల్యూషన్ నుంచి మనము ఉప్పును వెలికి తీస్తాం, రాక్ సాల్ట్. ఓకే, నోట్ చేసుకున్నారా ఇది? కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్. సో నెక్స్ట్ 5th పాయింట్. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఎంట్రన్స్ లోపల మనకు ప్రతి పాయింట్ ని యాడ్ చేసుకుంటేనే మనకు బిట్ టు బిట్ మార్కులు వస్తున్నాయి. ఎగ్జామ్ లోపల మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే మనకు బయట ఫీజెస్ లేకుండా మంచి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ దొరుకుతుంది. అప్పుడు మంచి ర్యాంక్ తోటే మనకు కాలేజ్ ఉంటాయి. లేదంటే ప్రైవేట్ కాలేజ్లోకి వెళ్ళాలి, ప్రతిదానికి టౌన్ ఫీజులు, ఆ ఫీజులు అని చెప్పి చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంటే ప్రిఫర్ చేయాలి. పాలిటెక్నిక్ అయినా బీటెక్ అయినా గవర్నమెంటే బాగుంటుంది. సో నెక్స్ట్ 5th పాయింట్, ద సాల్ట్స్ ఆఫ్. ఇదేంటంటే ద సాల్ట్స్ విచ్ అబ్జర్వ్స్ మాయిశ్చర్ అండ్ బికమ్ వాటరింగ్ ఆర్ కాల్డ్ డెలికేసెంట్ సాలిడ్స్. అంటే సాల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ లవణాలు అనేది అబ్జార్బ్స్ మాయిశ్చర్. అంటే మాయిశ్చర్ అంటే ఏంటంటే గాలి లోపల తేమ ఉంటుంది కదా, నీటి ఆవిరి, అది తీసుకొని అవి ఏమవుతుందంటే వాటరింగ్, కరిగిపోయి, ఇప్పుడు మనం రాళ్ళ ఉప్పు ఉంది, గాలి లోపల మనం డబ్బాల్లో పెడితే కొన్ని రోజులకు అప్పుడప్పుడు ఏమవుతుందంటే నీటి ఆవిరి తీసుకొని అవి తడి అయిపోతాయి. అట్లా తడి అయిపోయినప్పుడు ఆర్ కాల్డ్, అట్లా ఆ ఉప్పు తడిగా మారడాన్ని మనం ఏమంటామంటే డెలికేసెంట్ సాలిడ్స్ అంటాం. అంటే మొత్తం పొడిగా ఉండదు, తడితోటి కలిసింది కాబట్టి డెలికేసెంట్ సాలిడ్స్ అని చెప్పి చెప్తాం దాన్ని. సో ఇక్కడ ద సాల్ట్స్ విచ్ అబ్జర్వ్ అంటే మనం కొన్నిసార్లు మన ఇండ్లలో కూడా అబ్జర్వ్ చేస్తాం, మనం తెలుసుకుంటాం. ఆ డబ్బా లోపల ఉంచినప్పుడు కొన్ని రోజులకు ఎండాకాలం లోపల ఆ డబ్బా లోపల తడిగా అయ్యి గడ్డగట్టుకపోతుంది ఆ ఉప్పు అనేది. అది ఎందుకంటే మాయిశ్చర్ని తీసుకుంటుంది, ఆ గాలిలోని ఆవిరిని తీసుకొని అట్లా తడిగా మారుతుంది, అట్లా గట్టిగా గడ్డగట్టుకపోతుంది. దాన్ని ఏమంటామంటే డెలికేసెంట్ సాలిడ్ అంటాం. మాయిశ్చర్ విచ్ అబ్జర్వ్స్ మాయిశ్చర్ అండ్ బికమ్ వాటరింగ్. అంటే అవి ఏమవుతాయి? మాయిశ్చర్ని తీసుకున్న తర్వాత, మాయిశ్చర్ అంటేనే నీటి ఆవిరి, ఆ నీటి ఆవిరిని తీసుకుంటే ఉప్పు ఏమవుతుంది? కొద్దిగా తడిగా అయ్యి సెపరేట్గా చిన్న ఉండలు గడ్డ కట్టుకుంటుంది. బికమ్ వాటరింగ్ అయ్యి, బికమ్ వాటరింగ్, వాటర్ అయిపోతుంది. అది వాటరింగ్ ఆర్ కాల్డ్ డెలికేసెంట్ సాలిడ్స్. ఈ వర్డ్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి. DELIQUESCENT, డెలికేసెంట్ సాలిడ్స్ అని చెప్పి అంటాం అట్లా గడ్డగట్టిపోతే. సో నెక్స్ట్ 6th one, కామన్ సాల్ట్ ఈజ్ ఏ డెలికేసెంట్ డ్యూ టు presence of delicescent impurities like NgCl2, CaCl2 etc. కామన్ సాల్ట్ అనేది డెలికేసెంటే. ఎందుకు కామన్ సాల్ట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పే కదా, కామన్ సాల్ట్ కూడా ఇట్లా డెలికేసెంట్ సాలిడే, గడ్డగట్టుకపోతుంది. కామన్ సాల్ట్ ఈజ్ డెలికేసెంట్ డ్యూ టు presence of ఏముంటాయట? డెలికేసెంట్, presence of డెలికేసెంట్ ఇంప్యూరిటీస్. దాంట్లో కామన్ సాల్ట్ లో ఏమి ఇంప్యూరిటీస్ ఉంటాయి? MgCl2 అనే ఇంప్యూరిటీ, మలినాలు ఉంటాయి. MgCl2 మెగ్నీషియం క్లోరైడ్, అండ్ CaCl2 కూడా ఉంటుంది, కాల్షియం క్లోరైడ్ ఎట్సెట్రా. ఇట్లాంటి మలినాలు ఉంటాయి కాబట్టి ఆ కామన్ సాల్ట్ కూడా డెలికేసెంట్ లాగా, అంటే నీటి ఆవిరి తీసుకొని గడ్డగట్టుకపోతుంది. నెక్స్ట్ 7th one, aqueous solution of sodium chloride is called brine solution. మనం సోడియం క్లోరైడ్ ఉంటుంది కదా, సోడియం క్లోరైడ్ కి వాటర్ కానీ కలిపి సొల్యూషన్ తయారు చేసామనుకోండి,
ఆ సొల్యూషన్ ఏమంటామంటే బ్రైన్ సొల్యూషన్ అంటాం. అక్వైజ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు ఉంటుంది కదా, మనం తినే ఉప్పు, దానికి వాటర్ కలిపి మనము వాటర్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తయారు చేసామనుకోండి, అక్వైజ్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ని మనం ఏమనొచ్చు, అదే అక్వైజ్ సొల్యూషనే. ఆ సొల్యూషన్ ని సోడియం క్లోరైడ్ కలిపిన నీటితోటి ఉన్నటువంటి లిక్విడ్ ఉంది కదా, అక్వైజ్ సొల్యూషన్ అంటే ఆ ద్రావణం. అక్వైజ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈస్ కాల్డ్, దాన్ని మనం ఏమంటాము, బ్రైన్ సొల్యూషన్ అంటాం. BRINE, బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్ అంటే మీకు ఏం లేదు, సోడియం క్లోరైడ్ సాల్ట్ ని వాటర్ లో కలిపి నీటి తయారు చేస్తాం కదా, లవణం కలిపి ఆ ద్రావణాన్ని అక్వైజ్ సొల్యూషన్ అంటాం. దాన్ని సోడియం క్లోరైడ్ సాల్ట్ తీసుకొని సొల్యూషన్ నీటితో కలిపి ద్రావణం తయారు చేస్తే అక్వైజ్ సొల్యూషన్ ఆఫ్ చెప్పు ఏంటి, ఎవరు అడగచ్చు, ఎవరు, ప్రియాంకనా, ఎవరు అడగండి డౌట్. అక్వైజ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ సాల్ట్ ఈస్ కాల్డ్ బ్రైన్ సొల్యూషన్ అంటాం. BRINE, బ్రైన్ సొల్యూషన్. ఏంటి డౌట్, ఎవరు, బెలువానా, బ్యూలానా, సాత్విక, శ్రీజ అడగచ్చు కదా మరి, ఏంటి ఎందుకు ఆగారు? బ్రైన్ సొల్యూషన్ అంటే ఏం లేదు, అక్వైజ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ సాల్ట్ ఈస్ కాల్డ్ బ్రైన్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సోడియం క్లోరైడ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, దీని యూజెస్ ఏంటి? కామన్ సాల్ట్ అంటున్నాం, టేబుల్ సాల్ట్ అంటున్నాం, ఈ తినే ఉప్పు. మరి తినే ఉప్పు యొక్క యూజెస్ ఏంటివి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం డైలీ లైఫ్ లోపల? యూజెస్ ఆఫ్ కామన్ సాల్ట్, లేదా ఏమంటాం దీన్ని, కామన్ సాల్ట్ ఆర్ టేబుల్ సాల్ట్ అని కూడా అంటాం. సోడియం క్లోరైడ్ అంటాం, సింబాలిక్ గా సోడియం క్లోరైడ్ అంటాం, ఆర్ టేబుల్ సాల్ట్. సో ఇప్పుడు యూజెస్ ఆఫ్ కామన్ సాల్ట్ ఆర్ టేబుల్ సాల్ట్ వచ్చేసి, ఫస్ట్ యూజ్ ఏంటంటే సోడియం క్లోరైడ్ ఆర్ కామన్ సాల్ట్ ఈజ్ యాడెడ్ టు ఫుడ్ టు ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్. మనం ఫస్ట్ అందరికీ తెలిసిన విషయం ఏంటి, సోడియం క్లోరైడ్ ఉప్పు అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, మనము తినే ఆహార పదార్థాల లోపల ఉపయోగిస్తాం. సోడియం క్లోరైడ్ ఆర్ కామన్ సాల్ట్ ఈజ్ యాడెడ్, దేనికి యాడ్ చేస్తాం, యాడెడ్ టు ఫుడ్. ఎందుకొరకు యాడ్ చేస్తాం ఫుడ్ కి, యాడెడ్ టు ఫుడ్ టేస్ట్, టు ఎన్హాన్స్ అంటే టేస్ట్ పెంచడానికి, టు ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్, ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్. ఓకే, సెకండ్ యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ఎలిమెంట్స్ లైక్ సోడియం, క్లోరిన్ ఎట్సెట్రా. మనం ఇంకా దేంట్లో దీన్ని యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్, అంటే కొన్ని ఎలిమెంట్స్ తయారు చేయడానికి కూడా మనం ఉపయోగించవచ్చు. అవి వేరే ద్రావణాలతోటి కలిపి టు ప్రిపేర్ ఎలిమెంట్స్ లైక్ ఏంటిది, Na, సోడియం అనే ఎలిమెంట్ తయారు చేయొచ్చు, Cl2 అనే ఎలిమెంట్ కూడా తయారు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, it is used to prepare compounds like NaOH, Na2CO3, NaH, sodium bicarbonate, CaOCl2 etc. ఇవన్నీ కూడా తయారు చేయొచ్చు. అంటే మనకు రియాక్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ లోపల కూడా ఈ రియాక్షన్స్ రాద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ కాంపౌండ్స్ లైక్
ఏమేం కాంపౌండ్స్ తయారు చేస్తాం? NaOH, సోడియం హైడ్రాక్సైడ్ కాంపౌండ్స్, NaOH. నెక్స్ట్ Na2CO3, సోడియం కార్బోనేట్, దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్, మనకు సోడియం కార్బోనేట్ అంటేనేమో ఇది మనం చాకల్ సోడా అంటాం, అంటే అంటే ఇంట్లో బట్టలు ఉతికేటందుకు. అది సోడియం బైకార్బోనేట్ అంటే తినే సోడా, ఇది సోడా ఉంటుంది కదా, సోడా తయారు చేయడానికి. అట్లాగే CaOCl2 ఇది తయారు చేయొచ్చు, హైపోక్లోరేట్ ఇది. సో కాల్షియం హైపోక్లోరేట్ ఇది ఎట్సెట్రా ఇది తయారు చేయొచ్చు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిజర్వేటివ్ ఫర్, ఇంకా మనము ఈ సోడియం క్లోరైడ్ ఉప్పును దేన్ని ప్రిజర్వ్ చేయడానికి, ప్రిజర్వ్ అంటే ఏంది, దాచుకోవడానికి పనికొస్తాయి చెప్పండి. ఇండ్ల లోపల మనం డైలీ నిజ జీవితంలో చూస్తాం, మనం కొన్ని వస్తువులు స్పాయిల్ కాకుండా దాచుతాం దాన్ని. వేటిని? ఎస్, వెరీ గుడ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిజర్వేటివ్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ప్రిజర్వేటివ్ అంటే కాపాడుకోవడానికి, ప్రిజర్వ్ మంచిగా అంటే వాటిని ఎక్కువ రోజులు ఉండడానికి. పికిల్స్కి, ఫిష్కి అంటే ఫిష్ కర్రీ కానీ ఫిష్ చట్నీస్ కానీ ఏమైనా ఉంటే అవి మీట్కి, మాంసానికి కూడా కలిపి పెడతారు. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ a preservative ఫర్ పికిల్స్ అంటే పచ్చళ్ళకు, పికిల్స్, ఫిష్, ఇంకా మీట్ మాంసానికి ఎట్సెట్రా. సో దిస్ ఐఎమ్ స్టాపింగ్ ద క్లాస్ టుడే. ఇవాళకి స్టాప్ చేస్తా, ఇంకా ఉంది, ఇంకొక క్లాస్ తీసుకుంటా. ఇట్లా స్లోగా తీసుకుంటే ఇంకో 2 క్లాసులైనా పట్టచ్చు, బట్ మీకు అర్థమయ్యేటందుకోసం స్లోగా తీసుకుంటున్నా. ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మీరు ఎంత రికార్డ్స్ విన్నా కూడా లైవ్ లోపల మీకు రెస్పాన్స్ ఉంటుంది కదా, సో అంతే కదా, లైవ్లో చెప్పినట్టు ఉండదు. కాబట్టి ఎక్కువ స్ట్రెంత్ యాడ్ అయ్యి జాయిన్ కండి. ఓకే, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? చెప్పండి. ప్లీజా ఏంటి? మ్యాథ్స్ చెప్తాను నేను. అయితే ఇక్కడ యాసిడ్స్ బేసెస్ ఒక టాపిక్ నడుస్తుంది కదా, ఇప్పుడు మధ్యలో ఇది ఎక్కడ ఆపడం అని చెప్పి నేను వీటి మీద చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, దీంట్లోనే NaOH ఒకటి ఉంది. అంటే మీకు ఎగ్జామ్లో వచ్చేటివి ఇవన్నీ. బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది, ఇది ఎట్లా, దీని సింబల్స్ ఉంటాయి, దీని యూజెస్ ఏంటి. బ్లీచింగ్ పౌడర్ది సోడియం హైడ్రాక్సైడ్, క్యాస్టిక్ సోడా అంటాం అది. నెక్స్ట్ బేకింగ్ సోడా NaHCO3, అంటే ఇప్పుడు చెప్పాను కదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది, ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్, అంటే అవి మనకు దాని సింబల్స్ ఉంటాయి, అవి ఎట్లా తయారవుతాయి, మనము సోప్స్ లోపల పేపర్ ఇండస్ట్రీలో యూజ్ అవుతాయి అది. నెక్స్ట్ జిప్సమ్ అని ఉంటుంది, జిప్సమ్ అనేది వచ్చేసి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం దాన్నే. జిప్సమ్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఉంటుంది, అంటే మనకు సున్న బట్టీల లోపల జిప్సమ్ని ఉపయోగిస్తాము. అంటే మనకు ఇండ్లు కట్టుకోవడానికి ఇవి సున్నపు ఇండస్ట్రీస్ లోపల వీటిని ఉపయోగిస్తాం జిప్సమ్ని. సిమెంట్కి కలుపుతాం దీన్ని, ఓకేనా, టు ఇంక్రీజ్ ద ఇనిషియల్ సెట్టింగ్ టైం. అంటే మనం ఫస్ట్ జిప్సమ్ కలిపే మనము గట్టిపరుస్తుంది అది. సో ఇవి ఉన్నాయి. లేదు అంటారా, నెక్స్ట్ ఇంకోటి లాస్ట్లో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఉంటుంది. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే వాటర్ మాలిక్యూల్స్ ఫార్ములా ఉంటాయి కదా, వాటర్ అనేది క్రిస్టలైజేషన్ ఎట్లా అంటే, క్రిస్టలైజేషన్ అంటే దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ తోటి వాటర్ మాలిక్యూల్స్ కలుపుతాయి, సాల్ట్ తోటి ఎన్ని మాలిక్యూల్స్, సాల్ట్ ఫామ్ అవుతాయి కదా, దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెప్తుంది. ఆ వాటర్ మాలిక్యూల్ సాల్ట్ యొక్క పేరు, సపోజ్ CuSO4 అని ఉంటుంది, అదొక సాల్ట్. అది ఆ సాల్ట్ ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ తోటి కలిసింది అంటే 5 మాలిక్యూల్స్ ఉంటుంది, దాన్నే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు.
ఆ CuSO4 5H2O అనే దాని పేరు ఏంటంటే బ్లూ విట్రియాల్ అంటారు. బ్లూ విట్రియాల్. ఇవన్నీ కెమికల్స్ నేమ్స్ ఉంటాయి. ఇవి ఎగ్జామ్లో మనం ప్రతి పాయింట్ ఉంటుంది. మనం జస్ట్ 10th క్లాస్లో చదివినట్టు ఒకరి 2 క్వశ్చన్లు చదువుకొని వెళ్ళిపోవడం కాదు, ప్రతి పాయింట్ చదవాలి. కాకపోతే శ్రీజ, మరి ఇవాళకి ఇది జస్ట్ ఇక్కడ ఆపేసి మీకు మ్యాథమెటిక్స్ రేపు ఒక్కసారి చెప్పి మళ్ళీ ఇవి చెప్పన్నా, కంటిన్యూ చేయన్నా? మీకేం అట్లయితే అట్లాగే చేస్తాను. ఏంటి ఏమంటావు శ్రీజ? కన్ఫ్యూజ్ అయితే ఏముండదు. మీకు మళ్ళీ ఎక్కడి నుంచి ఉన్నాయో? ప్రియాంకనా? ఏంటి రోహిత్? సరే, అట్లయితే అట్లయితే కంటిన్యూ చేసేద్దాం. ఇది జస్ట్ ఎందుకంటే స్లోగా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థమయ్యేటందుకు. ఇప్పుడు ఎట్లా అర్థమైందా ఇవాళ చెప్పిన టాపిక్ అంతా? ఈజీగా ఉందా? ఓకే. ఇంకా ఎక్కువ స్ట్రెంత్ జాయిన్ కమ్మని చెప్పండి. మీరు ఎంతమంది వచ్చినా నాకు ఓకే. మీకు 10 మంది మంచిగా చదువుకున్నా మీరు చెప్తాను నేను. కాకపోతే ఇంకెక్కువ అందరికీ లాభపడతారని చెప్పి చెప్తున్నా. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఓకేనా? ఓకే. యాక్సిస్ బేసిస్ కంప్లీట్ అయిన తర్వాత మెన్సురేషన్ అన్న మ్యాథమెటిక్స్లో ఇంకేదైనా టాపిక్ తీసుకుంటా నేను. ఓకే. అందరూ ఒకటి పర్చేజ్ చేసుకోండి. ఒక గైడ్ ఒకటి పర్చేజ్ చేయండి. ఏదైనా ఒకటి. దీంట్లో బయాలజీ లేదు. నేను బయాలజీ పార్ట్ వేరే చెప్తాను నేను. NTSC కానీ ఇంకా వేరే బుక్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ బుక్స్. సో ఇదన్నా తీసుకోండి. ఇదే బుక్ బాగుంది, ప్రస్తుతానికైతే ఇదే బాగుంది. ఒక బుక్ అయితే తీసుకోండి. నేను దీంట్లో కాకుండా చాలా బుక్స్ ఉన్నాయి, నేను అన్ని కవర్ చేస్తాను. ఓకేనా? ఓకే రైట్. క్లాస్ స్టాప్ చేస్తాను. ఓకే. ఏం డౌట్స్ లేవు కదా అందరికీ? క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే. బాయ్.